పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకోసం మొక్కలను విరివిగా నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, ప్రమీలా జైన్, మంజుల, దుర్గారాణి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్తో కలిసి ఆయన మొక్కలు నాటారు. పర్యావరణ హితమే అందరి అభిమతం కావాలన్నారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణం కలుషితం కాకుండా ఉంటుందని, కావలసిన ఆక్సిజన్ అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశానుసారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వారి సహకారంతో మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క సంఘ సభ్యులతోటి, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులతోటి, జిల్లా న్యాయశాఖ ఉద్యోగులతోటి అందరితోటి కలిసి ఈరోజు జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ పర్యావరణ దినోత్సవం అనేది 1972లో ఐక్యరాజ్య సమితి వారు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1973 నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనం అందరం చూస్తున్నాము, గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన ఎండలు, లేదంటే విపరీతమైన వర్షాలు, మంచు కురవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి పర్యావరణను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా పర్యావరణను కాపాడాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తూ ప్రతి చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నగేష్ గారికి, ఇతర న్యాయమూర్తులకు, న్యాయశాఖ సిబ్బందికి,